రిక్షా కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నేపథ్యంలో ఐక్యమత్యం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో జవహర్ నగర్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ ధరల పెంపు, పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కట్టా కృపవరం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరుకుల నరసింహారావు నేతృత్వంలో ఆటో డ్రైవర్లు జవహర్ నగర్ జీహెచ్ఎంసీ మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైరింగ్ కట్ట గ్యాస్ బంక్ వరకు ర్యాలీగా వెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల హక్కుల కోసం పోరాడాలి అనే నినాదాలతో వీధులు మారుమోగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కట్టా కృపవరం మాట్లాడుతూ, ఇటీవల గ్యాస్ ధరలు భారీగా పెరిగి ఆటో కార్మికులపై తీవ్ర భారం పడుతోందని, కొద్ది రోజుల క్రితం లీటర్కు 57 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 95కు చేరిందని తెలిపారు. రోజుకు సుమారు 400 వరకు గ్యాస్ ఖర్చవుతుండగా అందులో పెద్ద భాగం ఆటో కిరాయి లేదా ఈఎంఐ చెల్లింపులకు వెళ్లిపోతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూరుకుల నరసింహారావు మాట్లాడుతూ, ఒక్క రోజులోనే గ్యాస్ ధరలు 25 పెరగడం ఆటో కార్మికుల పరిస్థితిని మరింత క్లిష్టం చేసిందని, పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం కారణంగా కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని, వారికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం సహాయ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ వాయిస్ అడ్వైజర్ వెంకటేష్ మాట్లాడుతూ, ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం గ్యాస్ ధరలను నియంత్రించాలని, గ్యాస్ బంకుల్లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు బి శ్రీనివాస్, రాజసేన, వెంకటేష్, శేఖర్, మారుతి పాల్గొన్నారు. అలాగే జవహర్ నగర్ మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు బాలరాజు, సలహాదారులు ఎండి గౌస్, కిషోర్, బాబా, నాగరాజు, భరత్ తదితరులు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు.